పసుపు ధరలు పాతాళానికి పడిపోయాయి. పంట రేటును ఇప్పటికీ వ్యాపారులే శాసిస్తున్నారు. గిట్టుబాటు కోసం రైతులు రోడ్డెక్కినా ఫలితం కనబడడం లేదు. వ్యాపారులు సిండికేట్ అయినా అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఫైర్ అవుతున్నారు. పసుపు బోర్డు వచ్చినా పసుపు రైతుల తలరాత మారలేదంటున్నారు. పసుపు బోర్డు వస్తే పంటకు మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు చివరకు నిరాశే మిగులుతుంది. పసుపు రేటు క్వింటాల్కు 8,000 నుంచి 10,000 వరకు మించటం లేదు. ఇప్పటికీ వ్యాపారులే ధరను డిసైడ్ చేస్తున్నారని, సిండికేట్ గా మారి రేట్లను కంట్రోల్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మొదట్లో కొమ్ము పసుపు పంటకు నిర్ణయించిన కట్ ఆఫ్ రేట్ను 10,000 నుంచి 9,000కు తగ్గించారని, మండ పసుపుకు 9,000 నుంచి 8,000కు తగ్గించారని చెప్తున్నారు రైతులు. వాణిజ్య పంట పసుపుకు జగిత్యాల జిల్లా ప్రసిద్ధి. జిల్లాలో 7-8 లక్షల క్వింటాల పసుపు దిగుబడి వచ్చింది. జూన్, జూలైలో సాగు చేసిన పసుపును తవ్వి ఉడికించి మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. కానీ ఆశించిన రేటు రావట్లేదు. గత ఏడాది ఓపెన్ మార్కెట్లో క్వింటా పసుపు 17-18 వేలు ఉండేదని, ఈసారి పసుపు బోర్డు రావడంతో కనీసం 20,000 వరకు వస్తుందని ఆశ పెట్టుకున్నారు రైతులు. దాదాపు 45,000 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. తీరా మార్కెట్లో 8 నుంచి 10,000 కూడా పలకటం లేదని వాపోతున్నారు. బోర్డు కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాం, రైతులం ఎంతో ధర్నాలు చేసినాం, ఎన్నో చేసినా కానీ పసుపు బోర్డు వచ్చిందని ఎంతో సందర్భంతో ఎంతో సంబరం అనుకున్నాం. అదే విధానంగా మళ్ళా తిరిగి పసుపుకు ఆ రేటు రాకుండా అయిపోయింది. ఇప్పుడు మేము మందుదాయ పరిస్థితులకు వచ్చినా కానీ ఇప్పుడు ఉన్న విధానంగా బట్టి పసుపుకు అదే పాత రేట్లో ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంది, అప్పుల బాధలు ఎక్కువైనాయి. ఇతర పంటల్లాగా పసుపు స్వల్పకాలిక పంట కాదు. దాదాపు 9-10 నెలల పంట భూమిలోనే ఉంటుంది. రైతులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తే తప్ప మంచి దిగుబడి రాదు. ఈ 10 నెలల్లో ఎరువులు, విత్తనాలు, కూలీ ఖర్చులు, పసుపు తవ్వి తీయడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, మార్కెట్కు తరలించడం వరకు దాదాపు ₹1,00,000 ఖర్చవుతుంది. చివరకు మార్కెట్ ధర లేక పంట అమ్ముకునే పరిస్థితి కనపడటం లేదు. ఇంట్లో పంట నిల్వ ఉంచుకుందామంటే పురుగు ఆశించి మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. సరిపడా కోల్డ్ స్టోరేజీలు లేవని, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీల్లో వ్యాపారులు పంట నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. 15,000 వచ్చింది, మళ్ళీ దాదాపు 10,000 లోపల నచ్చింది. అప్పుడే 15,000 ఉంది. ఏం లాభం సార్? వచ్చింది, నేను బాగా సంతోషపడ్డాను. ఏం లేదు, పసుపు అయిందని పేపర్కి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం రాదు. ఇంకా నిరుడు 14-18 వేలు పోతే ఈడు 8,000 తెచ్చిండు, 7,000 తెచ్చిండు. ఆఖరి వస్తే మండ అయితే 4,000 అంటుండు. వారు ఎట్లా చేస్తుండ్రు. మేము ఢిల్లీ పోయినాము, అటు వేరే దేశాలు తిరుపతి వచ్చినాం, మహారాష్ట్ర పోయినాం. మంచిగా పండిస్తామని పసుపు తీసుకున్నాం, విత్తనం పసుపు తీసుకున్నాం మహారాష్ట్రకి వెళ్ళి. ఒకప్పుడు పసుపు పసిడితో పోటీ పడిందని, ఇప్పుడు బంగారం 1,00,000కు చేరువైతే పసుపు రేటు మాత్రం రోజు రోజుకు పడిపోతుందన్నారు రైతులు. ఇప్పుడున్న ధరకు పంట అమ్మితే కనీసం పెట్టుబడి వరకైనా రావటం లేదన్నారు. ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించలేదని, దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యం అవుతుందని మండిపడుతున్నారు రైతులు. మొన్నటిదాకా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు 13-14 వేల ధర, నిరుడు 15 నుంచి 18 వేల ధర, ఈవుడు ఇప్పుడు 8 నుంచి మినిమం 7 నుంచి 8 వేల నుంచి 10,000 కన్నా అసలు ₹1 కూడా పెరుగుతలేదు. మరి దీని మీద కనీసం పడుకుని నిద్రపోయిన మత్తుల నిద్ర లేచన్న మా రైతుల కోసం చూడండి. ఈరోజు పసుపు బోర్డు ప్రకటించుకొని మన పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో పెట్టుకున్నాం. మరి ఒక పసుపు బోర్డుకి చైర్మన్ వచ్చిండు. మరి ఇలా నిజామాబాద్లో రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి రేటు రానటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? మరి ఆ పసుపు బోర్డు ఏం చేస్తున్నది? రావాలి, రైతుల దగ్గరకు వచ్చి రైతులకి వ్యాపారులకి మధ్య సమన్వయం గురించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసారు, సంతోషమే. కానీ దాని విధి విధానాలు ఏంటిది, దానికి బడ్జెట్ ఏంది, దానికి రూపాయి ఇవ్వకుండా కేవలం బోర్డు మాత్రమే కేటాయించి దానికి ఒక చైర్మన్ని కేటాయించారు. మరి ఇంకా విధి విధానాలు ప్రకటించక ఇంకా 10-20 రోజులైతే పసుపు మొత్తం మార్కెట్కి వెళ్ళిపోయినాక రైతాంగానికి ఏం లాభం ఉంటుంది? మొత్తం పసుపు అంతా ఖరీదారుల చేతులు ఉన్నాక బోర్డు వచ్చి అప్పుడు మేము చేస్తామంటే మళ్ళీ ఖరీదారులు లాభపడతారు తప్ప రైతాంగం లాభపడది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు రైతులు. బోర్డు వస్తే పసుపు పంటకు ప్రమోషన్ ఇవ్వడం, బ్రాండింగ్ కల్పించడం, కొత్త వంగడాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ధరల స్థిరీకరణ ఉంటుందని ఆశించారు. చివరకు బోర్డు వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు రైతులు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. బోర్డు ఏర్పాటై నెల రోజులే అయిందని, త్వరలోనే అన్ని కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.
వ్యాపారులతో మాట్లాడి రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తామని తెలిపారు. దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పండిస్తున్నారు. ఎక్కడ కూడా సమస్య లేదు. మరి ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది? ఈ సమస్య రావడానికి కారణం ఏంది? ఆ సమస్యకు మూలం ఏంది? మనం అందరం కలిసి సమస్య పరిష్కారం కనుగొందాం, సమస్య పరిష్కారం చేసుకుందాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనందరం కలిసికట్టుగా ఉందాం అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. తొందరలోనే ఇక్కడ ఒక ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్తోని ఒక సమావేశం అది అఫీషియల్గా ఒకటి ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి రైతు కమిషన్ చైర్మన్ గారితో నేను చెప్పడం జరిగింది. మార్కెట్లో వ్యాపారులే పసుపు ధర నిర్ణయిస్తున్నారని, సిండికేట్ గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. బోర్డు అధికారులు, పాలకవర్గం చొరవ తీసుకుని మంచి ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి క్వింటాకు కనీసం 15,000 మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు.